నిన్న శాసన మండలి సాక్షిగా నారా లోకేష్ ఆడినటువంటి దొంగ నాటకాలు, పచ్చి అబద్ధాలు. మహిళలంటే ఎంత చులకనగా చూస్తాడంటానికి ఏం పీకారు అనేటటువంటి మాటల్ని మహిళా ఎమ్మెల్సీని ఉద్దేశించి, వరద కళ్యాణి గారిని ఉద్దేశించి మాట్లాడి మళ్ళీ దాన్ని కవర్ చేసుకోవడం కోసం దొంగ నాటకాలు, దొంగ ఏడుపులు. నా తల్లిని అన్నారు. ఎవరన్నారు నీ తల్లిని? అసెంబ్లీలో ఎవరన్నా? బయట ప్రెస్ మీట్లోనూ ఇంకో దాంట్లో అన్నదాన్ని తీసుకొని వచ్చి నువ్వు అసెంబ్లీలో అని చెప్పి మీ నాన్న దొంగ నాటకాలు ఆడి దొంగ ఏడుపులు ఏడ్చి బయటికి వెళ్ళాడు. మామూలు ఏడుపులు ఆడవాల, సిగ్గుండాలి అలా ఏడ్చినందుకు. ఫస్ట్ మహిళలను అడ్డం పెట్టుకుని ఎలాంటి నీచమైనటువంటి రాజకీయాలు చేస్తారనేది నీ బాబు నువ్వు ఎలాంటి రాజకీయాలు చేశారనడానికి మీ తల్లిగారిని అసెంబ్లీలో ఏం అనకపోయినా అన్నారని చెప్పి దొంగ నాటకాలు ఆడి దొంగ ఏడుపులు ఏడ్చి ప్రెస్ ముందుకు వచ్చి దొంగ ఏడుపులు ఏడ్చి మళ్ళీ దాన్ని ప్రతిసారి ఎత్తడం. మీ తల్లిని అన్నారని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లిని నువ్వు తిట్టించావు. మరి ఎందుకు దాని మీద మాట్లాడవు నువ్వు? జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లి గారిని మీ తెలుగుదేశం ఎమ్మెల్యే తిట్టించి మరి దాని మీద ఎందుకు మాట్లాడవు లోకేష్? ఇక్కడ చూడండి, మండల్లో మంటలు. విశాఖ ఉక్కు ఫీజు బకాయిలపై వాడివేడి చర్చ. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగదు 100 సార్లు చెప్పినా అర్థం కదా. 100 సార్లు మోసం చేస్తా ఉన్నారు. 100 సార్లు మీరు 34 విభాగాలని పార్టులుగా విశాఖ ఉక్కును అమ్మకానికి పెడితే సిగ్గు లేకుండా ఇంకా ఈరోజు నువ్వు సమర్థిస్తూ అమ్మకం జరగట్లేదని చెప్తావా? ఏం మనుషులు అయ్యా మీరు? అసలు ఏం మనుషులు మీరు? ఈ రాష్ట్రానికి శనిలాగా దాపరించారు నువ్వు, నీ బాబు ఇద్దరు కలిసి, చంద్రబాబు, నారా లోకేష్. ఇంకా పవన్ కళ్యాణ్ అంటే అది ఆటలో అరటిపడిలాగా ఏదో వస్తూ ఉంటాడు, పోతూ ఉంటాడు. ఇక వాళ్ళు ఎజ్జీ హుజూర్ అంట. విశాఖ ఉక్కుని పార్టులుగా అమ్మకానికి ఇస్తే 34 విభాగాలు ఎందుకు ప్రైవేటీకరణ చేస్తున్నారు? దాని ప్రైవేటీకరణ అనరా? ఒక సంస్థలో విభాగాలు ప్రైవేటీకరణ చేస్తూ ఉంటే మళ్ళీ ప్రైవేటీకరణ జరగట్లేదని చెప్పి ఇంకా ప్రజల్ని అసెంబ్లీ సాక్షిగా, శాసనమండలి సాక్షిగా మోసాలు చేస్తా ప్రైవేటీకరణ జరగాలని వైసీపీ కోరుకున్నట్లుందని ఆగ్రహం. కడుపుకు అన్నం తినేవాడు ఎవడట్లా మాట్లాడడం. తమ సభ్యురాలను అవమానించారని బొత్స ఆరోపణ. అవమానించారన్నారు. ఎమ్మెల్సీని కళ్యాణి గారు అని అన్నాను, రికార్డును పరిశీలించండి అని చెప్పి నారా లోకేష్ సవాల్ విసిరాడంట. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశం మీద చర్చ జరుగుతున్నప్పుడు పీపీఏలు ఏకపక్షంగా రద్దు చేశారు. వెనకబడ్డ రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నాం. ఆర్థిక ఉగ్రవాదం వైసీపీ హయాంలో అంటే ఆర్థిక ఉగ్రవాదం జరిగిందంట. అందుకనేనా 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్, 6 ఫిష్ ల్యాండ్స్ లోటు వచ్చినాయి. ఆర్థిక ఉగ్రవాదం వల్ల వచ్చినాయా? 17 మెడికల్ కాలేజీలు ఆర్థిక ఉగ్రవాదం జరిగితే వచ్చినాయా? కేవలం 3,32,000 కోట్ల అప్పు ఆర్థిక ఉగ్రవాదం. అది మీరు అధికారంలోకి వచ్చినటువంటి 15 నెలల్లో 2 లక్షల కోట్ల అప్పు చేస్తే కదా ఆర్థిక ఉగ్రవాదం అనేది. ఆర్థిక ఉగ్రవాదులు మీరు. రాష్ట్ర సంపదని ప్రైవేటు వాళ్ళకు దోచిపెడుతున్నటువంటి నీచులు మీరు. ఏం బతుకులు మీరు ఈరోజు రాష్ట్రాన్ని కడుపు తరుక్కుపోతా మాట్లాడుతూ ఉన్నాం. ఈరోజు ప్రభుత్వ దేవాలయాలు అయ్యాయి. హాస్పిటల్ అంటే ప్రభుత్వ దేవాలయాలు. అలాంటి ప్రభుత్వ దేవాలయాలని, ప్రజల దేవాలయాలు అవి, ఆరోగ్య దేవాలయాలు అవి. అలాంటి పెద్ద ఆసుపత్రుల్ని, అలాంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలని 3,700 కోట్లు ఖర్చు పెడితే అయిపోద్దని మీరే చెప్తా ఉన్నారు. అటువంటి వాటిని ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారంటే మళ్ళీ దాన్ని సమర్థించుకుంటా ఉన్నారు. విశాఖ ఉక్కు అనేది ఆంధ్రుల హక్కయ్య, ప్రాణ త్యాగాలు చేస్తే వచ్చింది. దాన్ని ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు. మనుషులు తిరిగే రోడ్లను ప్రైవేటు పరం చేస్తా ఉన్నారు. ప్రభుత్వానికి సంబంధించినటువంటి టూరిజం రిసార్ట్లు, హోటల్ని ప్రైవేటు పరం చేస్తా ఉన్నారు. ఎక్కడ దాని మీద మీరు మాట్లాడరు? విజనరీకి తేడా ఉంది. మేము సింగపూర్ వెళ్తే ఏపీ ప్రభుత్వం మారిపోతుందని, పెట్టుబడులు పెట్టొద్దని వైసీపీ నేతలు ఈమెయిల్స్ పెట్టారు. మీ మొహాలు చూసి వాడు పెట్టుబడులు పెట్టడానికి రావట్లేదని చెప్పండి. అది చక్కగా సూట్ అవుద్ది మీకు. అప్పులపై చర్చలు సిద్ధమండి. ఎవరైనా పయ్యావుల కేశవ్ 15 నెలల్లో 79,000 కోట్ల రుణాలకు ప్రతిపాదించగా 35,000 కోట్లు మాత్రమే తీసుకున్నట్టు చెప్పారు. ఇసలు ఈ అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధాలు. మిగతా అసెంబ్లీకి రమ్మంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని. పచ్చి అబద్ధాలు చదువుతాయి. ఎందుకు? మైక్ ఎవరు? అక్కడికి వస్తే మైక్ ఇస్తే ఆయన వస్తానంటే మైక్ ఎవరు? ఆర్థిక ఉగ్రవాదులు మీరు, మీ తండ్రి. 2 పత్రికలు ఆర్థిక ఉగ్రవాద సంస్థలు ఇవి. ఇట్లా వచ్చే